వెల్కమ్ టు మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఈ రోజు మనం పోర్ట్ఫోలియోలో డిస్కస్ చేసేది ఒక పర్టికులర్ క్లయింట్ ఎలా ఇన్వెస్ట్ చేశారు అండ్ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఆయన ఎలా గోల్స్ పెట్టుకున్నారు అండ్ ఆ గోల్స్ అచీవ్ అవ్వడానికి ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎలా పెంచుతున్నారు అనేది మనం చూద్దాం. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ అనేది 29 lakhs అండ్ కరెంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 42 lakhs అయింది. టోటల్ గెయిన్ మనం చూసుకుంటే కనుక 12,95,000 అంటే అప్రాక్సిమేట్ 13 lakh రూపీస్ అనేది వచ్చింది. సిఏజిఆర్ వచ్చేటప్పటికి 14.25% వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ క్లయింట్ ఇన్వెస్ట్ చేసింది 30 లక్షలు అయితే అది 42 అయింది, అంటే అప్రాక్సిమేట్ 13 lakhs. సో 13 lakh మన దగ్గర ఉంటే ఒక కార్ డైరెక్ట్ కొనుక్కోవచ్చు మన డబ్బులతో కాకుండా, డైరెక్ట్ క్యాష్ ఇచ్చి. ఓకే, అండ్ దట్ టు ఓన్లీ విత్ రిటర్న్స్. మన క్యాపిటల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని అసలు కదపాల్సిన అవసరం లేకుండానే మనం చేయొచ్చు. బట్ ఇక్కడ క్లయింట్ చేసింది ఏంటంటే డిసిప్లైన్డ్గా ఒక 4-5 years నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ అమౌంట్ అనేది. అందుకని చెప్పి ఆయన ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది చూడడం జరిగింది. కానీ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు డబ్బులు సేవింగ్ చేయకముందు, ఇన్వెస్ట్ చేయకముందు ఖర్చు పెట్టేస్తారు. అందుకని చెప్పి వాళ్ళు లైఫ్ లాంగ్ ఈఎంఐలోని, కార్ ఈఎంఐ అయిన తర్వాత హౌస్ లోన్ ఈఎంఐ అని, హౌస్ లోన్ ఈఎంఐ తర్వాత ఇంకొక పర్సనల్ లోన్ అని, దాని తర్వాత క్రెడిట్ కార్డ్స్ అని, ఇలాగా ఈఎంఐలో స్ట్రక్ అయిపోతున్నారు. ఓకే, సో ఫస్ట్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాబ్ వచ్చిన తర్వాత, ఇప్పటికి లేట్ అయినా పర్లేదు, ట్రై టు ప్లాన్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఒకటి వేసుకోండి. దాంతో మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే మీరు అనుకున్న గోల్స్ మీరు అచీవ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ టోటల్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యాక్సిస్ ఫోకస్డ్ ఫండ్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పటికి సెన్సెక్స్ 80,000 ఉంది. దట్ మీన్ లాస్ట్ వీక్ అంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్న డేటా వచ్చేటప్పటికి లాస్ట్ ఫ్రైడే డేటా. ఫ్రైడే ఇంకా తక్కువ ఉంది, బట్ ఈ రోజు 1% దాకా పెరిగింది. సో నిఫ్టీ వచ్చేటప్పటికి 24,273 ఉంది అండ్ ఇది 11:10కి నేను రికార్డ్ చేస్తున్నాను మండే. బట్ ఇప్పుడు ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి లాస్ట్ డే డేటా ఉంటుంది కాబట్టి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో 14.25% అంటే ఇట్స్ యావరేజ్ పర్సంటేజ్ అని అనుకోవచ్చు. అది ఎందుకు అనేది నేను చెప్తాను. అంటే అబవ్ యావరేజ్, నాట్ యావరేజ్, అబవ్ యావరేజ్. సో అది ఎలా అనేది నేను చెప్తాను. సో యాక్సిస్ ఫోకస్డ్ ఫండ్ అనేది ఇది వన్ ఆఫ్ ద ఫండ్. ఇందులో 2021 నుంచి క్లయింట్ 3,000 రూపాయలు ఎస్ఐపి చేసుకుంటూ వస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు 90,000 ఇన్వెస్ట్ చేస్తే అది 1,15,000 అయింది అండ్ 25,000 ప్రాఫిట్ వచ్చింది. 8.86% అనేది రిటర్న్ ఉంది. ఓకే, ఇది వన్ థింగ్. రెండోది వచ్చేటప్పటికి యాక్సిస్ లిక్విడ్ ఫండ్. లిక్విడ్ ఫండ్ అంటే మనం జనరల్గా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్కి ఆల్టర్నేట్గా వాడతాము. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేటప్పటికి టోటల్ మనం చూసుకుంటే 2,30,000 ఇన్వెస్ట్ చేస్తే 3,10,000 అయింది. 5.49% రిటర్న్ వచ్చింది. సో ఇప్పుడు ఈ యాక్సిస్ లిక్విడ్ ఫండ్ కంటే కూడా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఆర్ ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్ బెటర్ ఆప్షన్ అన్నట్టు ఉంది. ఎందుకంటే 5.49 అనేది ఇట్స్ నాట్ గుడ్ రిటర్న్, రైట్? సో యూ హ్యావ్ టు చూస్. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే లిక్విడ్ ఫండ్లో ఇంత లాంగ్ పీరియడ్ ఉంచడం అనేది రాంగ్. ఈవెన్ మేము రికమెండ్ చేసేది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా ఇంత లాంగ్ పీరియడ్ ఉంచకూడదు. ఎప్పుడైనా కానీ అది 1 yearకి లేదంటే లెస్ దెన్ 1 year పీరియడ్కి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈస్ బెస్ట్. బట్ ఈ క్లయింట్ అప్పుడు మాకు ఏదైనా నాకు లాంగ్ టర్మ్ అవసరం లేదని చెప్పినట్లయితే కనుక ఇది మనం వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళం అండ్ హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి. ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు ఈరోజు నెక్స్ట్ ఇక్కడ చూడండి. కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్. ఇక్కడ క్లయింట్ చెప్పింది ఏంటి, 30,000 మాత్రం నేను ఇన్వెస్ట్ చేస్తాను వన్ టైం, నాకు లాంగ్ టర్మ్ అవసరం లేదని చెప్పారు ఇక్కడ. సో ఈ 30,000ది మేము ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 89,977 అయింది. 24.84% రిటర్న్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీరు పీరియడ్ చూడొచ్చు, 14th May 2020. ఇక్కడ వచ్చేటప్పటికి 14th October 2019. సో దానికి దీనికి ఒక 6 months అటు ఇటుగా గ్యాప్ ఉంది, 8 months దాకా. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరుగుంటే కనుక హ్యూజ్ రిటర్న్ బాగా వచ్చేది. సో మీరు అమౌంట్ సేవ్ చేయడం అనేది వేరు, ఇన్వెస్ట్ చేయడం వేరు అనేది మీకు క్లారిటీ రావాలి. సేవింగ్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 6 monthsకి ఆర్ 1 year పీరియడ్కి చేసుకోవాలి. సో ఇలాంటిటప్పుడు మనం ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా రికమెండ్ చేయొచ్చు యూజువల్గా. ఓకే, సో ఇది ఐ డోంట్ నో అంటే ఎగ్జాక్ట్గా ఇది ఏంటంటే ఒక పర్టికులర్ రీజన్ మూలంగా ఏమైనా ఉంచారు అనుకుంటా, అప్పుడు నేను ఒకసారి వెరిఫై చేయాలి అది. నెక్స్ట్ కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీ, సేమ్ ఇది ఎస్ఐపి చేసుకుంటూ వచ్చారు. ఓకే, సో ఎస్ఐపిలో మనం చూడొచ్చు ఇక్కడ 3,000 రూపాయల ఎస్ఐపి అనేది 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ టోటల్ అయింది. అది ప్రజెంట్ వచ్చేటప్పటికి 2,04,000 అయింది. ఇక్కడ 15.9%. సేమ్ మనం మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఇక్కడ పైన ఇన్వెస్ట్ చేస్తే 24% రిటర్న్ వచ్చింది. నార్మల్గా ఎస్ఐపి చేసుకుంటే ఇలా వచ్చింది. ఇది మనం ఇప్పుడు చూస్తున్న పీరియడ్ అనేది 5 years, బట్ 10 years చూస్తే కనుక దీనికంటే దీనికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎస్ఐపికి. ఓకే, సో అఫ్ కోర్స్ అది డిఫరెంట్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇడిల్ వైస్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్కి ఆల్టర్నేటివ్గా ఇది ఇస్తాం. సో ఇందాక ఇచ్చిన లిక్విడ్ ఫండ్ వచ్చేటప్పటికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్కి ఆల్టర్నేటివ్గా మనం అది ఇస్తాం. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో 3% ఇంట్రెస్ట్ వస్తే అక్కడ మనకి 6% దాకా వస్తుంది.
అదే ఇది ఫిక్స్డ్ డిపాజిట్కి, జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్లో 7% దాకా వస్తే దానికి ఆల్టర్నేట్గా మనం ఇచ్చే దానిలో ఇక్కడ 4.31 ఉంది, బట్ ఇది మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. బట్ అడ్వాంటేజ్ అనేది జనరల్గా 10% 12% అనేది యూజువల్గా ఉంటుంది. ఓకే, ఇది 2023లో స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. ₹5,000 ఎస్ఐపి అనేది 1,05,000, టోటల్ 1,09,000 అయింది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 4 years, లేదంటే కనుక ఇట్ ఈస్ నాట్ సూటబుల్ యాక్చువల్లీ. సో 4-5 yearsలో నేను విత్డ్రా చేసేస్తా షార్ట్ టర్మ్ గోల్ ఉంది అని అనుకున్నప్పుడు దిస్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ యూజ్ ఉంటుంది. లేదు అంటే ఇంక లైఫ్ టైం విత్డ్రా చేయనన్నా కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనేవి గుడ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫండ్, ఇది యూఎస్ ఆపర్చునిటీస్. యూఎస్ది నేను చెప్పాను లాస్ట్ టైం మండే పోర్ట్ఫోలియో రివ్యూస్లో కూడా చెప్పాను, అంత పెద్దగా పర్ఫార్మెన్స్ లేదని. సో 1,20,000 అండ్ ఇది 1,45,000 అయింది. 9.34 అంటే డీసెంట్ రిటర్న్ కంపేర్ టు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. బట్ జనరల్గా మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేసేది డైవర్సిఫై చేయడానికి ఇన్వెస్ట్ చేస్తాం, అంటే నాట్ ఫర్ రిటర్న్స్. మన మనీ కొంత అమౌంట్ గోల్డ్లో ఉండాలి, కొంత అమౌంట్ సిల్వర్లో ఉండాలి, కొంత అమౌంట్ యూఎస్లో ఉండాలి, కొంత అమౌంట్ ఈవెన్ చైనా ఫండ్స్లో కూడా పెట్టచ్చు, కొంత అమౌంట్ లార్జ్ క్యాప్స్లో పెడతాం, కొంత అమౌంట్ స్మాల్ క్యాప్స్లో పెడతాం. ఇలా డైవర్సిఫికేషన్ రిలేటెడ్ ఇది యూస్ చేస్తాము. సో ఇది అనదర్ థింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ మనం యూజ్ చేస్తాం మనం. బట్ ఇది 2024లో స్టార్ట్ అయింది, అందుకని 66,000 64,000 అయింది. 4.79% రిటర్న్ మైనస్. ఓకే, అంటే ఇక్కడ మైనస్ ఒక ₹1,500 నెగిటివ్లో రన్ అవుతుంది. ఎందుకు అంటే ఇది 2024 రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి. సో మీలో ఎవరైనా కానీ ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 years టైం ఇవ్వండి. ఓకే, అది ఈ లోపే మనకు మార్కెట్ పడిపోయింది, లేని డబ్బులు పోతున్నాయి నెగిటివ్ అని భయపడితే కనుక యూ విల్ బి మోర్ లాసెస్. ఓకే, భారత్ కన్జంప్షన్ ఫండ్, ఇది నెగిటివ్లో ఉంది, ఇది రీసెంట్గా 2024 నవంబర్లో కాబట్టి. అండ్ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అనేది ఇది యావరేజ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇప్పుడు 1,05,000 అండ్ 7.59. వెన్ మార్కెట్ ఈజ్ హై అంటే సెన్సెక్స్ బ్లూ చిప్ అనేది లార్జ్ క్యాప్లోకి వస్తుంది. సో వెన్ మార్కెట్ ఈజ్ హై ఇట్ విల్ షో ఇట్స్ పర్ఫార్మెన్స్, బట్ ఇట్ ఈస్ జనరల్గా టేక్స్ టైం. ఇప్పుడు 2023 కదా, ఇది స్టార్ట్ చేసింది October 2023లో, బట్ it takes at least 5 to 7 years time to perform. Okay, and one of the good fund that is. And ICICI Prudential small cap fund, ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఫండ్, 10,000 ఎస్ఐపి. సో మీరు చూడొచ్చు ఇక్కడ 10,000 ఎస్ఐపి లాంగ్ టర్మ్ నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 6.4 lakh కల్లా 11,28,000 అయింది, 19.38%. సో స్మాల్ క్యాప్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకా కొంచెం పైకి తీసుకెళ్తున్నా. 2020 నుంచి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. 2020 నుంచి అంటే 5 years పాటు ఇది ఇన్వెస్ట్మెంట్ జరిగింది. 10,000 ఎస్ఐపి అంటే గుడ్ అమౌంట్. సో 6.4 lakh కల్లా 11,28,000. సో ఆల్మోస్ట్ డబల్ దగ్గరికి వచ్చినట్టు. 4,95,000 ప్రాఫిట్ చూపిస్తుంది, 19.38. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ కేటగిరీ. ఓకే, ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 7 years 10 years టైంకి. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, ఇది ఇప్పుడు ప్రెసెంట్ నెగిటివ్లో రన్ అవుతుంది, బట్ ఇట్స్ అ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఫండ్. అండ్ ఈవెన్ లంసమ్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఇది బెస్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు ₹2,000 ఎస్ఐపి అనేది టోటల్ 68,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు, అండ్ 79,000 ఇక్కడ అయింది. బట్ ఇది 10.51 అంటే ఇట్స్ నెగిటివ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రెసెంట్ అది ఫండ్ అనేది నెగిటివ్లో రన్ అవుతుంది, టెక్నాలజీ ఫండ్స్ అన్ని కూడా. అందుకని చెప్పి మనకు అలా కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఫండ్ ఐ కెన్ సే, బట్ లాంగ్ టర్మ్. ఓకే, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్. అండ్ ఇన్వెస్ట్ ఇండియా కాంట్రా ఫండ్, ఇది కూడా మంచి ఫండే. సో కాంట్రా సెగ్మెంట్ 1.75 lakhs అలా 2.54 lakhs అయింది, 18.59. సో గోల్ మనకున్న గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటే దానికి ఒక కైండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఫండ్స్ ఉంటే కొన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్కి ఆల్టర్నేట్గా ఇచ్చేది, జనరల్గా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో 3% వస్తే దానికి ఆల్టర్నేట్ది కొంచెం బెటర్ 6 to 8% వచ్చేటట్టు ఇస్తాము. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలనుకున్న మనీకి ఆల్టర్నేట్గా ఇస్తే 10% 12% రేంజ్లో ఇస్తాము. లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తానంటే కనుక ఈ కైండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి బెటర్ ఉంటాయి. ఓకే, ఈవెన్ ఇది మిడ్ క్యాప్ ఫండ్ మీరు చూడొచ్చు, ₹3,000 ఎస్ఐపి, 1,14,000 అలా ఇది 1,98,000 అయింది. సో 23% రిటర్న్ అంటే వెరీ గుడ్ రిటర్న్. సో కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ 30,000, ఇది 81,000 అయింది, 22.43%. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుని ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో చేస్తే కనుక ఇట్ విల్ ఫెచ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ ఈవెన్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇవి ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ నేను మొత్తం కేటగిరీ మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. యా, మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక లార్జ్ క్యాప్లో 10%, మిడ్ క్యాప్లో 6%, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్లో 3 ఇలా ఇచ్చాము. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అనేవి మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేసి అందులోకి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్లోకి వస్తాయి. ఈవెన్ చైనాలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కూడా ఇలాగ వస్తాయన్నమాట, అంటే వేరే అదర్ కంట్రీస్కి చేసేవి. లార్జ్ క్యాప్
లిక్విడ్ ఫండ్స్ అనేది మనం చెప్పాం కదా, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్కి ఆల్టర్నేట్గా అక్కడ 3% వస్తే ఇక్కడ 6%. అండ్ సెక్టార్ అండ్ స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పుడు స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఈవెన్ ఆఫ్ కోర్స్ లార్జ్ క్యాప్ మీడియం రేంజ్కి వస్తుంది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈ టైప్లోవి మనం చూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కింద కొన్ని లింక్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ లో చాలా లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకటి వెబినార్ది, ఒకటి సెమినార్ది, ఇంకా డిఫరెంట్ అదర్ ప్రోగ్రామ్స్ లింక్స్ అన్ని ఇచ్చాను. ఈవెన్ ఒక మెన్ కమ్యూనిటీ రిలేటెడ్ ఒక ఫ్రీ లింక్ కూడా ఉంది, ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ జాయిన్. ఓకే, అండ్ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ వీడియో, ఎందుకంటే యూట్యూబ్ కి ఎక్కువ రీచ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ కమెంట్స్ అండ్ షేర్స్ అండ్ లైక్స్ అనేవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్గరిథం అనేది. సో ప్లీజ్ డూ కమెంట్ హియర్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ.